హలో గైస్, దిస్ ఇస్ గౌస్. వెల్కమ్ బ్యాక్ టు ద యూనిక్ స్టడీ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తారో యూనిక్ స్టడీ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కాలేజెస్ ఉంటాయి కదా. సో ఆ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఎవరికి చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగింది. సో అన్న నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నాకు ఏ కాలేజ్ వస్తుందని చెప్పేసి. సో నేను ప్రతి ఒక్క కాలేజ్, ఒక టాప్ కాలేజ్ అని కాదు, మొత్తం 171, 172 ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి. సో అన్ని కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి అయితే మాట్లాడదాం. సో దీని ద్వారా మీకు ఏమవుతుందంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. మీకు వచ్చిన ఏదైతే ర్యాంక్ ఉందో ఆ ర్యాంక్కి కాలేజ్ వస్తుందా రాదా, అండ్ ఎలాంటి కాలేజెస్ అయితే వస్తాయి అని చెప్పేసి అయితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ ఆల్సో చాలామందికి ఉన్న డౌట్స్ అయితే వెళ్తాయి అనమాట. సో చాలామంది రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, ర్యాంక్ ఎక్కువ వచ్చిందో కాలేజెస్లో సంబంధించిన ఏదైతే బీ ఫార్మసీ సీట్ వస్తుందా రాదా, డి ఫార్మసీ వస్తుందా రాదా, అండ్ బయోటెక్నాలజీ ఏదైతే ఇంజనీరింగ్ ఉందో అది వస్తుందా రాదా అని చెప్పేసి. సో ఈ వీడియో ద్వారా మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయని చెప్పేసి అనుకున్నాం. సో అండ్ వచ్చేసరికి టాప్ బీ ఫార్మసీ కాలేజ్ కూడా అడుగుతున్నారు అనమాట. సో మీరు సెర్చ్ ఇంజన్లో ఏదైతే ఉందో బీ ఫార్మసీ కాలేజ్, టాప్ బీ ఫార్మసీ కాలేజ్ యూనిక్ స్టడీ అకాడమీ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే మీకు ఏదైతే మీ బైపీసీకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయో అన్నీ వస్తాయి అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, జాబ్కి సంబంధించింది కానీ, అండ్ కౌన్సిలింగ్కి సంబంధించింది కానీ, అండ్ ఏదైతే యూనివర్సిటీకి సంబంధించి ఆల్రెడీ కట్ ఆఫ్ ర్యాంక్స్ సంబంధించి అయితే వీడియో అయితే చేశాను. సో అది కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసరికి మీకు ఏదైతే బీ ఫార్మసీ వాళ్ళకి సంబంధించిన బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఉన్నారో ఓన్లీ వాళ్ళకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. సో ఎంపీసీ వాళ్ళకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ కావు ఇవి. సో ఇక్కడ వచ్చేసరికి మీకు కాలేజెస్ ఉన్నాయి, అండ్ ఒక్కొక్క కాలం గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదొకటి వినండి. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే మీకు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ అప్పుడు ఆప్షన్స్ ఎంటర్ చేయడానికి వెళ్తారో అప్పుడు మీకు వచ్చేసరికి కాలేజ్ నేమ్ అనేది అక్కడ ఉంటుంది, ఓన్లీ ఇన్స్టిట్యూట్ కోడ్ ఒకటి మాత్రమే ఉంటుంది. సో ఈ ఇన్స్టిట్యూట్ కోడ్ అనేది నోట్ డౌన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి టైప్ అనమాట, అంటే మీరు ఏదైతే కాలేజ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఉంది కదా. సో అది ప్రైవేట్ కాలేజ్ కాబట్టి, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి పీవీటీ అని చెప్పేసి ఉంది. ఇఫ్ యూనివర్సిటీ అయితే మీకు యూనివర్సిటీ అని చెప్పేసి ఉంటుంది, యుఎన్ఐవి అని ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా ఏయు అని చెప్పేసి. సో ఇట్లా యూనివర్సిటీ ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసరికి రీజన్స్ అనమాట. రీజియన్స్ అంటే ఏ రీజియన్లో ఉంది, ఏయూ రీజియన్లో ఉందా, అండ్ మీకు వచ్చేసరికి ఎస్వియు రీజియన్లో ఉందా అని చెప్పేసి అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి డిస్టిక్ అనమాట. అండ్ ఇది కాలేజ్ ప్లేస్ అంటే పెద్దాపురం. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మీకు కోఎడ్ అంటే మీకు బాయ్స్ అండ్ గర్ల్స్ కాలేజ్, అండ్ ఓన్లీ మెన్స్ కాలేజ్. సో అలా ఉంటుంది. ఇది కోఎడ్ కాలేజ్ అయితే కోఎడ్ అని చెప్పేసి ఉంటుంది. మీకు అఫిలియేటెడ్ యూనివర్సిటీ, సో అది ఏ కాలేజ్ అఫిలియేటెడ్ ఉంది, అండ్ ఎస్టాబ్లిష్డ్ అంటే అది ఎప్పుడు స్థాపించబడింది అని చెప్పేసి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఏదైతే ఉందో బ్రాంచ్ కోడ్, ఇవి ఒకసారి కొంచెం జాగ్రత్తగా వినండి. ఉందో ఇది వచ్చేసరికి డి ఫార్మసీ అనమాట, పిహెచ్బి అని చెప్పేసి ఉన్నది. అది బి ఫార్మసీ బైపీసీ వాళ్ళకి వచ్చేసరికి బీటీబీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది వచ్చేసరికి సో అది వచ్చినప్పుడు నేను చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదనమాట. సో బీటీబీ అని చెప్పేసి అంటే బయోటెక్నాలజికల్ ఇంజనీరింగ్. అది వచ్చేసరికి ఓన్లీ బైపీసీ వాళ్ళకి సంబంధించింది. ఓకేనా, ఇవి వచ్చేసరికి ఓన్లీ బైపీసీ ర్యాంక్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ఇక్కడ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది, సో దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇప్పుడు మీ క్యాస్ట్ ఏముంది దీంట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓసీ బాయ్స్ అని చెప్పేసి మనం అనుకుంటే దాంట్లో వచ్చేసరికి నాకు సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే నేను చెక్ చేసుకోవాలి. సో దానికి సంబంధించిన ప్రతి ఒక్క కాలేజ్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ చెక్ చేసుకున్నట్లయితే మీకు ర్యాంక్ ఏదైతే దగ్గరలో ఉందో సో ఆ కాలేజ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసరికి ఒక 40,000 ర్యాంక్ వచ్చింది అనుకుంటే సో ఆ 40,000 ర్యాంక్ సంబంధించింది మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అని చెప్పేసి ఉంది కదా. సో ఇది 17,000 ర్యాంక్తో అయితే కట్ ఆఫ్ ర్యాంక్ ఉంది ఓసీ బాయ్స్కి. సో ఇది వచ్చేసరికి నాకు ఈ కాలేజ్ రాదనమాట, ఎందుకంటే నాకు 40,000 కట్ ఆఫ్ ర్యాంక్ ఉంది కాబట్టి దగ్గరలో కూడా లేదు అది. సో 17,000 అంటే చాలా తక్కువ కట్ ఆఫ్ ర్యాంక్. నెక్స్ట్ వచ్చేసరికి 29,000 కట్ ఆఫ్ ర్యాంక్ ఉంది. సో ఇది కూడా రాకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మరి 37,000 అని చెప్పేసి ఉంది. సో 37,000 అంటే నాకు కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి మ్యాక్సిమం ఒక ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఒక 20-30% ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి. సో అలాంటప్పుడు ఇలాంటి కాలేజ్ అయితే పెట్టొచ్చు అనమాట. సో ఇది చూసుకున్నట్లయితే మీకు కరెక్ట్ 40,000 అని చెప్పేసి ఉంది. సో ఇది మాకు 90% అయితే చెప్పొచ్చు ప్రాబిలిటీ ఉంది కాలేజ్ రావడానికి, ఎందుకంటే దాని కట్ ఆఫ్ వచ్చేసరికి 40,000 ఉంది కాబట్టి నాకు కూడా 40,000 ర్యాంక్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసరికి మీకు నెక్స్ట్ వచ్చేసరికి 1200 అని చెప్పేసి ర్యాంక్ ఉంది, 12,000 ర్యాంక్ ఉంది. నెక్స్ట్ 38,000 ఉంది. సో ఈ 38,000 కూడా 40,000 దగ్గరలో ఉంది కాబట్టి ఈ కాలేజ్ కూడా రావడానికి అయితే ఛాన్స్ ఉంది.
సో అలా మీరు కాలేజ్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గర ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోండి. ఫస్ట్ ఓసీ గర్ల్స్ అయితే ఓసీ గర్ల్స్ అండ్ ఎస్సీ బాయ్స్ అయితే బాయ్స్ గర్ల్స్ అండ్ ఇక్కడ వచ్చి బీసీబీ, బీసీఏ, బీసీసీ, బీసీడీ అన్నికి సంబంధించిన క్యాస్ట్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. సో దీని ద్వారా మీకు ఏమవుతుందంటే అసలు కాలేజ్ వస్తుందా రాదా, ఏ కాలేజ్ వస్తుందని చెప్పేసి ఒక ఐడియా అయితే వస్తుంది. సో మీకు దగ్గరలో ఉన్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు ఇన్స్టిట్యూట్ కోడ్తో సహా నోట్ డౌన్ చేసుకోండి. జస్ట్ ఇన్స్టిట్యూట్ కోడ్ ఒకటి నోట్ డౌన్ చేసుకోండి, కాలేజ్ ఇన్స్టిట్యూట్ నేమ్ ఒకటి నోట్ డౌన్ చేసుకోండి, మీ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్ ఒకటి నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోలో అది ఏం చేయాలో నేను చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏంటంటే లాస్ట్లో మనకి కొన్ని పాయింట్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో అది నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ద క్యాండిడేట్స్ అడ్మిటెడ్ ఇన్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ లైక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ ఇంకోసరికి క్యాప్ సర్టిఫికేట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అనమాట. సో మీకు లాస్ట్ ర్యాంక్ ఏవైతే వాళ్ళు ఇచ్చారో అది వచ్చేసరికి వాళ్ళకి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసరికి 36,000 ఉంది కదా, ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్స్ ఉంటారో అండ్ ఎవరైతే మనకి స్పోర్ట్స్ గేమ్స్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఉన్న ఏవైతే ర్యాంక్స్ ఉన్నాయో సో ఈ ర్యాంక్స్ వాళ్ళకి లైక్ ఎలాంటి రిఫ్లెక్ట్ అయితే వాళ్ళకి చూపించదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్ పర్సన్కి ఒక అతనికి 40,000 ర్యాంక్ వస్తే సో ఇక్కడ 36,000 కట్ ఆఫ్ ఉంది కదా, సో అది నాకు రాకపోవచ్చు అనుకోవద్దు అనమాట. ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి 40,000తో కూడా సీట్ అనేది రావచ్చు. సో అది అంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవ్రీ కేర్ హ్యాస్ బీన్ టేకెన్ టు ప్రెజెంట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్, అది వచ్చేసరికి మనకి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ద ర్యాంక్ షోస్ ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ డస్ నాట్ ఇండికేట్ ద డ్రాప్అవుట్స్ అండ్ స్పాట్ అడ్మిషన్స్. వాళ్ళు ఏవైతే ర్యాంక్స్ ఇచ్చారో ఇవి వచ్చేసరికి ఓన్లీ కన్వీనర్ కోటా కింద ఎవరైతే వాళ్ళు ఉన్నారో సో వాళ్ళే అనమాట. ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉంటారో, మధ్యలో వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారో అండ్ ఆల్సో స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవుతారు కదా, కొన్ని లక్షల్లో సీట్ వచ్చిన వాళ్ళు కొంత లక్షల్లో ఎవరైతే ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవుతారు కదా, సో వాళ్ళ ర్యాంకు ఇక్కడ కన్సిడర్ చేయరు అనమాట. సో ఇవి వచ్చేసరికి ఓన్లీ కన్వీనర్ కోటా కింద వచ్చిన సీట్స్ అండ్ ఆ ర్యాంక్స్ అనమాట. So next the statement shall be used only for the information to assess the mode of opting by candidates and shall in no way reflect the rank up to which seat can be allotted in the present academic year. సో మీకు ఇక్కడ వచ్చేసరికి ఒక ఐడియా కోసం మీకు ఒక నాలెడ్జ్ కోసం అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగిందంట. సో ఇక్కడ ఉన్న మీకు ఏదైతే ర్యాంక్స్ ఉన్నాయో ఆ ర్యాంక్ని బట్టి ఇప్పుడు అంటే ఇది వచ్చేసరికి మనకి లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ కదా, సో సేమ్ ఇదే ర్యాంక్స్ కట్ ఆఫ్తో ఉంటుంది అని అయితే అనుకోవద్దంట ప్రజెంట్ ఇయర్. సో కొంచెం నీ కట్ ఆఫ్ ర్యాంక్స్ తగ్గచ్చు పెరగచ్చు, అటు ఇటు ఒక 500,000 మధ్యలోనే ఉంటుంది. సో అంతకుమించి ఏముండదు. అండ్ నీకు వచ్చేసరికి గర్ల్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ బాయ్స్ సీట్. ఎవరైతే ఇప్పుడు బీసీబీ సీట్స్ కాలేజీలో బీసీబీకి సంబంధించిన ఒక 10 సీట్స్ ఉన్నాయి, దాంట్లో 5 ఫిల్ అయ్యాయి, ఇంకో 5 అయితే అలాగే వేకెన్సీ ఉన్నాయి. సో ఆ 5 బాయ్స్ సీట్స్లో గర్ల్స్ని కూడా వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ద ఎస్బిటిఈటి ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రింట్ ఎర్రర్స్, ఏదైతే ఎర్రర్స్ ఉన్నాయో అవి నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్పేసి అంటుంది. అండ్ వైల్ exercising options, candidates are advised to enter more number of options to avoid the disappointment of not securing the seats. ఎవరైతే మీరు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో చూస్ చేసుకున్నప్పుడు కొన్ని ఎక్కువ కాలేజెస్ పెట్టండి. దీని ద్వారా మీకు ఏమవుతుందంటే ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ ఎవరైతే సీట్ రాకుండా డిసప్పాయింట్మెంట్కి గురవ్వకుండా అయితే ఉంటారు సో అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇంకా ఇదనమాట కట్ ఆఫ్ ర్యాంక్స్ సంబంధించింది. ఈ కట్ ఆఫ్ ర్యాంక్ ఏవైతే మీకు దగ్గరలో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయో మినిమం ఒక 50 కాలేజెస్ అయినా మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం ప్రాసెసింగ్ ఫీ ఎలా కట్టాలి అండ్ నెక్స్ట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మనం ఆ ప్రాసెస్ వచ్చేలోపు అయితే మనం ఒక్కొక్క వీడియో అయితే చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను ఇది ఎక్కడ డౌన్లోడ్ చేయాలో చెప్పలేదు కదా, సో నేను కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఏపీ ఎంసెట్కి సంబంధించిన ఈ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు లాస్ట్ ర్యాంక్స్ అడ్మిటెడ్ ఇన్ ఎంసెట్ బైపీసీ 2019 అని చెప్పేసి ఉంది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ డైరెక్ట్ మీ ఫోన్లో అండ్ మీ డెస్క్టాప్ ఏదైతే ఉందో సో అందులో డౌన్లోడ్ అయిపోతుంది. సో దాని ద్వారా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ది బెస్ట్, కీప్ స్మైలింగ్.